హలో ఆల్ నమస్కారం అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి భవానీ దీక్ష ఎలా పాటించాలి అండ్ నియమాలు వాటి యొక్క విధానం. ఓం శ్రీ దుర్గా భవానీ నమః. అసలు దీక్ష ధారణ ఎందుకు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దీక్ష ధారణ వలన ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తన జీవితంలో తన కోరికలన్నీ నెరవేరుతాయి. తన ఆరోగ్యకరమైన సమస్యలు, వ్యాపారకరమైన సమస్యలు, ఇతర కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మనమందరం దీక్ష తీసుకోవటం అంటే ఆ దేవుడు మనకి దర్శనం ఇస్తాడు, లేదా ఆ దేవుడు మనకి జీవితాలు మారుస్తాడు. ఇంకా చాలా మంది దీక్షతో చేసి కూడా ప్రయోజనం ఏమీ దొరకలేదు అన్న భావాలతో ఉంటారు. ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం. దీక్ష ఎందుకు చేయాలి అండ్ ఎవరు అర్హులు ఈ దీక్షకి? ఒక మనిషి తన జీవితంలో ఒక దీక్ష చేస్తున్నాడు అంటే అతను తన కోరికలతో సంబంధమై ఉన్న జీవితానికి దూరంగా ఉండి ఆధ్యాత్మికతనాన్ని తీసుకోవటమే ఈ దీక్ష యొక్క మొదటి నియమం. ఎవరైతే ఈ దీక్ష తీసుకున్న సమయంలో ఆధ్యాత్మిక జీవితం గడపలేరో అండ్ ఆధ్యాత్మికతనాన్ని పాటించారో అలాంటి వారికి ఈ దీక్ష వలన లాభం పొందలేరు. అందుకే మనకి రిజల్ట్స్ కూడా రావు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవనాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ సమయం చాలా మంచిది. మీరు చాలా చోట్ల వినుండొచ్చు, చూసుంటారు మేబీ యూట్యూబ్ వీడియోస్లో చాలా వరకు నియమాలు మీకు ఐడియా ఉండి ఉంటుంది. కానీ ఈ బేసిక్ అనేది మనకి తెలియకపోతే మనం దీక్ష రిజల్ట్ అనేది పొందలేము. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఆధ్యాత్మికంగా ఉండాలి, అసలు ఆధ్యాత్మికతనం అంటే ఏమిటి? ఎప్పుడైతే ఒక మనిషి తన మెటీరియల్ వరల్డ్ అంటే కోరికలతో తన ఇష్టాలతో కూడి ఉన్న ప్రపంచానికి దూరంగా ఉంటారో అదే మనం ఆధ్యాత్మికతన అని చెప్తాము. దీన్ని స్పిరిచువాలిటీ అని కూడా అంటారు. చాలా మంది లైక్ యోగిలు, మునిలు, గురూజీలు మీరు చూస్తున్నారు. సో ఒక వాళ్ళు 24/7 ఆధ్యాత్మికతనాన్ని తీసుకొని అన్నిటికీ దూరంగా ఉంటారు. కానీ మన వ్యక్తిగత జీవితాలలో మన అన్నిటికీ దూరంగా శాశ్వతంగా ఉండలేము. ఎందుకంటే మన జీవితంలో చాలా బాధ్యతలతో కూడి ఉంటాము. సో మనకి టైం పడుతుంది. కొందరికి ఈ జన్మలో సాధ్యం కాదు. ఈ దీక్ష వలన ఆ ఆధ్యాత్మిక యొక్క అనుభూతిని మనం కొన్ని డేస్ పొందగలము. ఈ ఆధ్యాత్మికతనంలో మీకు ఉన్న శక్తిని మీరు ఈ దీక్ష సమయంలో పొందగలరు. ఈ టైంలో మీరు మీకున్న సమస్యలని మీరు ఒంటరిగా ఆధ్యాత్మికతనం ఆ ధ్యానంలో ఉండి మీ సమస్యలకి పరిష్కారం మీకే దొరుకుతుంది. మనం ప్రతి దీక్షకి మనం సక్సెస్ కావాలి అంటే ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలి అండ్ ఆ దేవుడు దీవెనలు ఉండాలి. సో ఆ దేవుడు మీకు మీ సమస్యలకు ఈ టైంలో ఈ విధంగా మీకు దారి చూపెడతాడు. కరెక్ట్గా ఆధ్యాత్మికతనాన్ని ఈ టైంలో ఎవరైతే నమ్మి ఆ దేవుడిని నమ్ముకొని దేవుడి మంత్రాల జపాలతో ధ్యానంలో ఉండి ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఈ దీక్ష సమయంతరం ఆ దేవుడికి సేవ చేసుకుంటూ ఆయన స్మరణలో ఉంటే మనకి శుభ ఫలితాలు వస్తాయని తెలుస్తుంది. ఈ సమయంలో వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యసనాలు అంటే జూదము, మాంసము, సురాపానము, వేశ్య సంగము, నెక్స్ట్ వేట, దొంగతనము, పరస్త్రీ యందు లోక్యం. ఈ సమయంలో కోపం, అహంకారం, ఈర్ష్య ఇలాంటివి అయితే మనకి చెడు అని తెలుసు. అలాంటివన్నిటికీ దూరంగా ఉండాలి. ఈ సమయంలో మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదే చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఆ దేవుడిని స్మరణలో ఉంటాం కాబట్టి. ఇప్పుడు నేను పైన చెప్పినవన్నిటిని ఎవరైతే పాటించగలరో అలాంటి వ్యక్తికి కంప్లీట్ రిజల్ట్స్ అనేటివి పొందుతారు. ఈ దీక్ష అయిపోయేలోపు అండ్ ఎవరైతే నేను చెప్పినవి ఆచరించగలుగుతారో వాళ్ళకి మాత్రమే 100% రిజల్ట్స్ కనపడతాయి అండ్ వాళ్ళు మనకి దీక్షకు అర్హులు అని చెప్పగలరు. ఇప్పుడు భవానీ దీక్ష అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. దీక్ష అంటే 108 డేస్. దీన్ని మనం మహామండల దీక్ష అని చెప్పుకుంటాము. అది చాలా వరకు చేయలేరు, భరించలేరు. కాబట్టి మండల దీక్ష అంటే 41 రోజులు చాలామంది చేస్తారు. ఈ భవానీ దీక్షలు మనకి 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు, 9 రోజులు. సో ఇలా మనం చేసుకుంటాము. దీనికి వచ్చేసి మనకి డ్రెస్ కోడ్ వచ్చేసి కశ్యాప ఎరుపు అంటే రెడ్ కలర్ డ్రెస్.
ఇప్పుడు భవానీ దీక్ష అనేది మనకి నవరాత్రుల్లో ప్రారంభమవుతుంది. భవానీ దీక్ష యొక్క ముఖ్య నియమాలు: భవానీలో చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి, శాకాహార భోజనం చేయాలి, నేలపైన పడుకోవాలి, భక్తిలో ఆధ్యాత్మికంలో ఉండాలి. ఎవరైనా ఈ దీక్ష చేపట్టొచ్చు. పురుషులు, స్త్రీలు, పీరియడ్స్లో ఉన్న స్త్రీలు కూడా చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆడవాళ్ళు అమ్మవారిలా ఉండాలి. అంటే ముఖానికి పసుపు, పెద్ద బొట్టు అలా అలంకరణతో ఉండాలి. అబ్బాయిలకి అలా పసుపు పూసుకోవటం అలా ఏం చేయకూడదు. నార్మల్‌గా ఉంటే సరిపోతుంది. ఈ సమయంలో అబ్బాయిలు షేవింగ్స్, కట్టింగ్స్ ఇలాంటివి చేయొద్దు. మనం స్నానం చేసేప్పుడు కూడా సోప్ వాడకూడదు. ఇది బేసిక్ నియమాలు. ఒక మాల ధారణ చేసుకునేటప్పుడు ఈ భవానీ దీక్షకి. ఇప్పుడు మాల ధారణ విధానం తెలుసుకుందాం. మాల ధారణ విధానం మనం అమ్మవారి సమక్షంలో పూజారి దగ్గర ఆర్ గురు భవానీ దగ్గర మాల వేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ భవానీ దీక్ష సమయం ప్రతిరోజు మీరు పొద్దున్నే లేసి చన్నీళ్ళతో స్నానం చేసి సూర్య నమస్కారం అయిపోయినాక ఆ దేవుడికి దర్శనం చేసుకోవాలి. ఆ దేవుడికి హారతి ఇచ్చి మీ మాలకి కూడా హారతి తీసుకొని మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకొని అల్పాహారం భుజించి డే స్టార్ట్ చేయాలి. రోజులో దేవుడి ప్రార్థనలు, పూజలు, భజనలు, ధ్యానంలో ఉండటం ముఖ్యం. అలాగే రోజుకి 2 సార్లు పూజ అనేది చేసుకోవాలి దేవుడికి. పూజా విధానం శాస్త్రాల ప్రకారం అయితే విఘ్నేశ్వరుని అష్టోత్తరం, శివుని అష్టోత్తరం 9 రోజులు ఉంటావి కాబట్టి దుర్గా 9 దుర్గావతారాల యొక్క అష్టోత్తరాలు చేసుకొని, మీ సంకల్పం చెప్పుకొని, దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకొని, మీకు తెలిసిన విధంగా పూజ చేసుకోవాలి. ఇంట్లో మనం మండపం కూడా పెట్టుకోవచ్చు. లేదా గుడికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. భోజనం వచ్చేసి అల్పాహారం అంటే మనకి పండ్లు, పాలు, మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం డిన్నర్ ఏదైనా సాధారణ శాకాహార భోజనం సరిపోతుందండి. ఈ డైట్ అనేది మనం ఎందుకు చేస్తామంటే, ఈ డైట్ వల్ల మనకి అహంకారము, కోపము అన్ని ఇతర సమస్యలు దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మాల విరమణ మీకు దీక్ష అయిపోయాక మాల విరమణ టైంలో సంకల్పం చెప్పుకొని ఆ దేవుడికి విరమణ మంత్రం అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ విరమణ మంత్రం జపించి పూజ చేసుకొని విరమణ ఆలయంలో చేసుకోవాలి. అదండి భవానీ దీక్ష యొక్క పూజ నియమాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఇలా ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను చూసి కామెంట్స్‌కి రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై వీడియో.